బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని బీఆర్ఎస్ అంబేద్కర్ అందించిన భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని పంచాంగ శ్రవం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టో హిందూ వ్యతిరేకం అని కిషన్ రెడ్డి పేర్కోవడం హాస్యాస్పదమన్నారు. సమాజాన్ని కుల మతాల పేరిట చీల్చే విధంగా మాట్లాడుతున్నారని, సమాజాన్ని చీల్చడమే బీజేపీ మేనిఫెస్టో అని అన్నారు. అన్ని వర్గాలను కలిపి ఉంచడమే కాంగ్రెస్ మేనిఫెస్టో అని, హిందువులను అల్పసంఖ్యాక వర్గాలను కాంగ్రెస్కు 2 కళ్ళు అని పేర్కొన్నారు. మొన్నటి వరకు మోడీ 400 సీట్లు అన్నారని ఇప్పుడు 350 సీట్లు గెలుస్తామంటున్నారు. వారానికి 50 చొప్పున సీట్లు తగ్గుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ల ఎన్నికల్లో మోడీ చతికిల పడతారని జోస్యం చెప్పారు. మోడీకి ఆదాని అంబానీ అండగా ఉన్నారని అన్నారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించేందుకు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ పోటీ చేస్తున్నానని, ఎంపీగా గెలిచిన తర్వాత జగిత్యాలను కొడుకుగా అభివృద్ధి చేస్తానని, తెలంగాణ రాష్ట్ర హక్కులు పరిరక్షకుడ రాష్ట్రానికి కేంద్రంగా పనిచేస్తానని అన్నారు. నిజామాబాద్లో సైతం జగిత్యాల ప్రజల ఆదరణ లభిస్తుందని, ప్రజా జీవితంలో 4 దశాబ్దాలుగా పాత్రికేయ సోదరులు అండగా నిలుస్తున్నారని, మీడియా హక్కులను కాపాడడం కోసం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అరే మీరు అటు చూస్తారు. ఇందిరాగాంధీ గారు బలైపోయిందని చెప్పి అంటున్నా. ఈ దేశ ఐక్యత కొరకు సమగ్రత కొరకు ప్రాణం త్యాగం చేసింది ఎవరే? కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ అని చెప్పి అంటున్నాయి. జాతీయవాద గురించి బీరా మాట్లాడేది. ఈ జాతీయ ఐక్యత కొరకు, భారతదేశ సమగ్రత కొరకు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా బాధ్యతగా భావించేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పిన మనం చూస్తాం చెప్పండి. సరే, ఎన్నికల్లో ఏమవుతుందో ఫలితాలు చూడబోతున్నాం. మీ మొన్నటి శాసనసభ ఎన్నికల ప్రకటన సందర్భంగా ఎవరు కూడా ఊహించలే మళ్ళీ కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి. పత్రికలు కూడా ఘోషించినాయి కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి అని చెప్పని. దీని దగ్గర పడ్డాక తెలిసి వచ్చిందా కేసీఆర్ చతికిల పడ్డాడు. ఇలా మోడీ గారు కూడా చతికిల పడబోతుండని చెప్పి అంటారు. మోడీ గారు కూడా చతికిల పడ్డాడు. ముందు అక్కి బార్ 400 అన్నాడు, ఇప్పుడేమంటున్నా అక్కి బార్ 350 అంటాడు. నేనంటలేని ఇది వాళ్ళేనే దించిండ్రు, 50 దించిండ్రు. ఒక్క వారం ఆగండి అక్కి బార్ 300 వస్తుంది, ఇంకో వారం ఆగండి 250 వస్తుంది, ఇంకో వారం 200 లోపలికి వస్తుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క 50 పోతుంది, ఒక్కొక్క వారం 50 పోతుందని చెప్పి ఒక వారం గడిచింది 50 వేయింది, ఒక వారం గడిచింది 50 వేయింది, ఇంకో వారం గడిస్తే మళ్ళీ 50 పోతుందని చెప్పి అంటున్నాను. ఒక్కొక్క వారానికి 50 స్థానాలు కోల్పోతుంది ఇవాళ ఎన్డీఏ అని చెప్పి అంటున్నాను. ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో, ఈ దేశంలో మోడీ గారికి ఎవరున్నారు? నువ్వు దేశంలో మోడీ గారికి ఎవరున్నాడు కాదా? రాహుల్ గాంధీ గారికి ఎవరున్నారా? మోడీ గారికి అంబానీ అదాని ఉన్నారు. మోడీ గారికి ఎవరున్నారు? ఓ దిక్కు అంబానీ, ఇంకో దిక్కు అదాని, ఇద్దరు ఉన్నారు. భుజం చిరో భుజం అంబానీ అదాని. రాహుల్ గాంధీకి ఎవరున్నాడే? మన సబ్జెక్ట్ రద్దు చేసి ఇల్లు ఖాళీ చేపిస్తే ఏదైతుందో పక్క అడుక్కొని సోపదింటున్నాడు అని చెప్పండి. అబద్ధమే. రాహుల్ గాంధీ ఏది ఇస్తుందో ఆయన ఎన్నికల అఫిడవిట్ ఇవ్వండి, ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ఇవ్వండి అని చెప్పంటే ఆయనకి ఏముందో తెలిసి వస్తుంది. మోడీకి సంసారం లేదు, ఆయన తినటోడే ఓడున్నాడు. మోడీ ముసల్తానం వచ్చింది ఎవడు తెలియదు. కానీ రాహుల్ గాంధీ వాయిసోడ్ అయి ఉండి కూడా ఏది ఇస్తుందో, ఈ దేశం కోసం ఏది ఇస్తుందో, ఈ దేశం కోసం రాహుల్ గాంధీ అని చెప్పండి. అబద్ధమే. కల్పనలో ఏదైతుందో ఎకనామిక్ వికర్ సెక్షన్ రాజ్యాంగాన్ని సవరించినాం. ఆల్ రైట్,
ఉన్నత వర్గాలలో ఉండే ఒక నిరుపేద వర్గాలకు రిజర్వేషన్ ఒకటి కల్పింప చేయాలని చెప్పని రాజ్యాంగాన్ని సవరించడం. మరి బలహీన వర్గాలలో ఏదైతే ఉన్న నిరుపేద వర్గాలు ఉన్నారు, బలహీన వర్గాలలో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ఒకటి పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఏ 50% క్యాప్ అని అంటున్నావో దాన్ని సడలింప చేయాల్సిన ఆవశ్యకత ఉందా లేదే? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దళితులు బలహీన వర్గాలకు కల్పించే రిజర్వేషన్లు 50% అనేటువంటి యొక్క ఆంక్షను సడలింపు చేయడం ఏదైతుందో మా ఎన్నికల ప్రణాళిక చెప్పంటున్నాం. రిజర్వేషన్లపై ఉన్న ఆంక్షలను సడలింప చేసే విధంగా ఏదైతుందో దళితుల బలహీన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ సౌకర్యం మరింత పెంపొందించాలని చెప్పని సంకల్పించడం హిందూ వ్యతిరేకం అనేది. ఏది హిందూ వ్యతిరేకం? ఏది హిందూ వ్యతిరేకం? ఇలా హిందూ సమాజానికి అండగా నిలిచింది ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. సమాజంలో ఏ వర్గమే కానివ్వండి, మాకు హిందువులు ఇతర అల్పసంఖ్యాక వర్గాలు రెండు కళ్ళ లాంటి వాళ్ళని చెప్పంటున్నా. సమాజంలో హిందువులే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ అందరినీ సమానంగా చూసే రాజకీయ పార్టీ, లౌకికవాద పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఎంతలో సమాజాన్ని చీల్చడమే నీ మేనిఫెస్టో, సమాజాన్ని చీల్చడమే నీ మేనిఫెస్టో. మీ సమాజాన్ని ఐక్యంగా నిలపడం మా మేనిఫెస్టో. యావత్ హిందూ సమాజాన్ని ఐక్యంగా నిలపడం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక అని చెప్పండి. సమాజంలో నిరుపేద వర్గాలు ప్రధానంగా దళితులు, ఎస్సీ ఎస్టీలు అని చెప్పంటున్నా, బలహీన వర్గాలని చెప్పంటున్నా, వారికి అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పంటున్నా. నీ ఆలోచన విధానం ప్రకటించు నువ్వు.